Hey everyone, welcome back to our channel. It's been so long, right? ఇవాల్టి వీడియోలో మేము మా బొమ్మి కోసం ఒక థీమ్ బర్త్డే పార్టీ సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. మా బొమ్మికి ఫ్రోజన్ మూవీ అంటే చాలా ఇష్టం. షీ ఈజ్ అబ్సెస్డ్ విత్ దట్ మూవీ. సో ఆ థీమే చూస్ చేసుకున్నాం మేము ఈ బర్త్డే పార్టీకి. మొత్తం ఫ్రోజన్ థీమ్, కానీ ఇందులో మొత్తం మేము డిఐవై చేసాం అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా ప్లాన్ చేసామో ఈ వీడియోలో చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎగ్జాక్ట్గా 10 days ఉన్నాయి ఇవాళ నుంచి. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఎల్సా థీమ్. మా చిద్దలికి ఎల్సా థీమ్, ఫ్రోజన్ థీమ్ బర్త్డే కావాలంట. సో ఇప్పుడు సైట్కి వెళ్తున్నాం. ఆ టేబుల్ తెచ్చుకొని ఇక్కడ 4th floor ఎక్కాం. కిందన కాదంట, మా వాళ్ళందరూ కిందనొద్దు పైన చేసుకుందామంటే ఇప్పుడు 4th floor పెంట్ హౌస్ దగ్గరికి వచ్చాం. Let's measure this. Ding. This is the place. We are going shopping. You say you wanna make it happen. You know what I want. Don't try to. దానికి స్టెప్ 1 అయింది. క్లాత్ తెచ్చుకున్నాం. ఇది అక్కడ ఫిక్స్ చేయడానికి చూసాం, కరెక్ట్గా సరిపోయింది. ఈ రోజుకి ఇంతే, స్టెప్ 1 అయింది. రేపటి నుంచి మిగతా స్టెప్స్. 2 days more to go for my Bummy's birthday. సో రిమైనింగ్ షాపింగ్ అంతా చక్కచక్క ఫినిష్ చేసుకుంటున్నాం ఈరోజు. ఇంకా షాపింగ్ పని ఈరోజుతో క్లోజ్ చేసేసి రిమైనింగ్ థింగ్స్ అన్నీ తెచ్చుకున్న మెటీరియల్తో ఇంకా పని స్టార్ట్ చేయాలి ఇవాళ నుంచి ఎలా అయినా. నిన్నక్క వెనక చూడు. ఇప్పుడే షాపింగ్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా ఫ్లెక్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అంతే. మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇంక ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. సో సస్పీషియస్ ఇదంతా దొరికింది. వీడియో మిక్సింగ్, ఇది ఫ్లెక్స్ ప్రింటింగ్ కాదు కదా. ఏం చేశారా? ఇప్పుడు గ్యాప్ లేదు, వెంటనే వేసేసుకుంటున్నా. షాప్ క్లోజ్ చేసిందనే బాధలో ఇంకా చేసేది ఏమీ లేక మై ఫేవరెట్ ఐస్ క్రీమ్ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. 4 days to go, అంటే రేపు ఒక రోజు ఉంది, ఎల్లుండే బర్త్డే. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే 4th floorకి వచ్చాం. I got the knife. I'm the serial killer, you know. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు టైం 10:35 అవుతుంది. 11:30 వరకు ఏదో ఒక కొంచెం వర్క్స్ చేసుకుని రేపు మళ్ళీ వచ్చేసి మార్నింగ్ రేపంతా చేయాలి. ఎల్లుండే బర్త్డే కాబట్టి. Yes. Let's do this. ఎంతవరకు వచ్చింది చెప్పండి. ప్లాస్టర్లు అవుతున్నాయా? ఏమిన్నక్క చెప్పు, ఎంతవరకు వచ్చిందో. They ask you how you are, you just have to say that you're fine when you're not really fine, but you just can't get into it because they would never understand. Wow. You say you wanna make it happen. You know what I want. Don't try to fight the heavens. Good girls aren't the one. I'm a flower in the bloom, like a shower you love. అసలైతే ఒక గంట పని చేసి ఇంకా క్లోజ్ చేసేద్దాం అనుకున్నాం, కానీ 2 వరకు అయింది పని అంతా. ఈ క్లాత్ మొత్తం ఆర్చ్ తయారు చేయడం. 2:30కి ఇంకా క్లోజ్ చేసేసాం.
సో వీఆర్ గోయింగ్ టు బజార్ టు గెట్ రిమైనింగ్ థింగ్స్. ఇంకా ఫ్లెక్స్ తెచ్చుకోవాలి. ఫ్లెక్స్ తెచ్చుకునే రిమైనింగ్ డెకరేషన్ అంతా ఇంకా ఈరోజు కంప్లీట్ You చేశారు. say you wanna make it happen. You know what I want. Don't try to fight the heavens. Good girls aren't the చిలకలు ఎన్ని సంవత్సరాలు ఎందుకు చిలకలు చూసేసి You can keep the keys to your dreams. చెరీస్ లో మాకు ఫ్రీగా దొరికాయి. కప్ కేక్స్ ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు. They were so sweet. They're so sweet. They gave these for free. మా షాపింగ్ స్క్వాడ్ దిగింది. ఇప్పుడు we are going for shopping. మెయిన్ థింగ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ ఒకటి బాకీ ఉంది. అది ఎలానో కట్ చేసేస్తాం కాబట్టి ఒకే ఫ్లెక్స్లో చాలా బొమ్మలన్నీ ఇరికించేసాం. అమాయకం ఇరికించాం. అమాయకం ఇరికించం. ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం చెప్పు? ఫోటో ప్రింట్ చేయడానికి వచ్చాను. ఫ్లెక్సీ ప్రింట్. డ్రెస్ కూడా వచ్చేసింది. ఇవ్వండి డ్రెస్. చాలా బాగుంది. రెడీ ఫర్ యువర్ డ్రెస్. ఓకే తీయండి. ఆగు. 3 అంతే. పొడవుగా వేయండి. ఇప్పుడే క్లాత్ స్టిచ్చింగ్ ఇచ్చేసి వచ్చాము. ఆవిడ ఒక 1 అవర్లో ఇస్తాను అన్నారు. నాకు తెలిసిన Skies don't finish that. ఫైనల్లీ ఆన్ 4th floor. పప్పు చెక్కడీలు తింటున్నారు. పప్పు చెక్కడీలు. ఒక నిమిషం. Anna done, Elsa done. Christoph is getting a haircut. It's me. Hi. I'm the Anna. It's me. Hi, గుణమ్మ బర్త్డే పార్టీ అన్న ఏదైనా లేకపోతే ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా Hola. Yay! Do you wanna build a snowman? కత్తిలు ఏం లేవు బాబా. 11. మినక 11. Up. ఈ రోజుకి మొత్తానికి చేసిన పనులు ఏంటంటే ఫ్లెక్స్ మొత్తం కట్ చేసి ఆ షేప్లో థర్మాకోల్ షీట్ కట్ చేసినవి థర్మాకోల్ షీట్స్ కంటించి ఇంకా అవి కాల్ ఇట్ ఏ డే. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. టైం 1:31 అవుతుంది. వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ క్రిస్టోఫ్ అవుతున్నాడు. టైం 2:30 అవుతుంది. ప్రపంచం అంతా నిద్రపోతుంది కానీ మేము మాత్రం టైం 2 అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాం. 2 కాదు 2:44 అయింది టైం కరెక్ట్. ఇప్పుడే 2 ముద్దలు అన్నం తిని మధ్య తాగేసి నేను పడుకోలేదు. మార్నింగే లేచి మళ్ళీ వెళ్ళాలి. ఇట్స్ ది డే ఆఫ్ బర్త్డే. ఇంకప్పుడు రెడీ అయ్యాం. అన్నీ సరిపోయినాయి కానీ నేను రైట్ కొంచెం థర్మాకోల్ షీట్స్ సరిపోలేదు. అవి తెచ్చుకోవాలి బజార్కి వెళ్ళి. ఇంకా బ్యాక్డ్రాప్లో కొన్ని ఇంకేమైనా ప్రాపర్టీస్ యాడ్ చేద్దాం అని అనుకుంటున్నాం.
ఒకసారి బజార్కి వెళ్ళి బ్లూ అండ్ వైట్లో ఏం కనిపిస్తే అన్నీ తెచ్చేసుకుని ఇంకా ఫైనల్ రన్ ఫాస్ట్గా చేయాలి. ఇంకా బర్త్డేకి ఇదే ఫైనల్ ట్రిప్ బజార్కి, ఇంకెళ్ళకూడదు అనమాట. అన్నీ తెచ్చేసుకోవాలి. ఇంకా పని స్టార్ట్ చేయాలి. ఈవినింగ్ 4 కల్లా కంప్లీట్ అయిపోతే 6 కల్లా రెడీ అయ్యి మేము ఉండాలి. ఇవన్నీ స్ట్రిక్ట్ ఆర్డర్స్. సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరుతున్నాం. వీఆర్ గోయింగ్ షాపింగ్. ఫైనల్ ట్రిప్ ఈ బర్త్డేకి ఇదే. కావాల్సిన సామాన్లు అన్నీ కావాల్సిన పదార్థాలు అన్నీ తెచ్చేసుకోవాలి. ఇంకా ఈరోజే బర్త్డే కాబట్టి అస్సలు టైం లేదు. ఇంకా అందరూ ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. థర్మాకోల్ షీట్స్ సరిపోక నేను నైట్ పని ఆపేసాం కదా, అవి తెచ్చుకొని ఇంకా రిమైనింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తున్నాం ఫాస్ట్గా. ఇక్కడ మా బొమ్మని కన్విన్స్ చేస్తున్నాం అనమాట. పైన పెంట్ హౌస్ దగ్గర కాకుండా కింద చేసుకుందాం బర్త్డే పార్టీ. బొమ్మి కళ్ళెందుకమ్మా మూసుకున్నావు? సర్ప్రైజ్ చూడొద్దని కళ్ళు తెరవట్లేదా? వెరీ గుడ్ అమ్మా నువ్వు. ఇది నాకు ఇచ్చేసేయమ్మా, నువ్వైతే చూడట్లేదు కదా. ఇదే మా బ్యాక్ డ్రాప్. ఇక్కడే చేయబోతున్నాం డెకరేషన్. పైన అనుకున్నాం కానీ 4 ఫ్లోర్స్ పెద్దోళ్ళందరూ ఎక్కలేరని ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఇదిగోండి, దిస్ ఈస్ ద బిఫోర్ ఆఫ్టర్ పెడతాను డెకరేషన్ అంతా అయిపోయాక. ఇప్పుడే మా అనుభవం మంచి మొయిటో చేశాడు, అదిరిపోయింది. బ్యాక్ డ్రాప్ స్టార్ట్ అయింది, ఫిక్స్ అయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ గుండు పిన్నులతో సైడ్కి గట్టిగా సెక్యూర్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇది ఇలా తీసుకుని ఇలా టైట్గా పెట్టుకోవాలి. ఈ పోల్ ఎడ్జ్ అంతా ఇలా పిన్నులు పెట్టేసుకుంటే, గుండె సూదులు పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది. గుండు పిన్నిసులతో పని అవ్వట్లేదని పిన్నిసులు ఎలా అయినా ఆగట్లేదని ఇక్కడ వెనకాల ఇలా బండరాలు పెట్టేస్తాను. అక్కడ మంచి బ్రిక్స్ బోల్డ్ ఉన్నాయి, ఇవన్నీ వాడుకుందాం. ఓకే ఓకే బ్రిక్ అందుకో. అరే నువ్వు ఎందుకు రా పడేసుకుంటావు కాళ్ళ మీద? దా వచ్చేసి. నేను మా మిన్నక్క ఈ గ్రానైట్ రావాలని 4 ఫ్లోర్స్ దించుకుని వచ్చాము మోసుకొని. ఉంటే మేము అనుకున్నట్టే జరిగింది. మిన్నక్క అనింది పైకి వెళ్ళేటప్పుడు, ఇంత మోసుకొస్తున్నాం బరువు, కిందనే మనకు కరెక్ట్ అయింది ఏదైనా దొరకాలంట అంటే, కిందనే లేవు కదే అనుకున్నాం. అంతా మోసుకొచ్చాక కొంచెం బాగా ఎదిగితే అక్కడ దొరికింది కరెక్ట్ షేప్. టైల్స్ వేస్తున్నారంట కదా. హ్యాపీయేనా? మై గాడ్, వాట్ ఈస్ దట్ బ్రదర్? వాట్ ఆర్ యూ డూయింగ్? ఓకే ఆర్చ్కి ఇది బకెట్లో మట్టేసి ఒక కర్ర పెట్టి సపోర్ట్ నేర్చుకోండి అందరూ. డిఐవై డెవిల్స్ కిచెన్. ఆర్చ్ వస్తుంది, ఆర్చ్కి బ్యాక్ బోన్ తయారు చేస్తున్నాం సపోర్ట్. బకెట్లో వేసుకుని దాంట్లో ఈ పోల్ పెట్టుకుని ఇసుకుని పెడితే గట్టిగా ఉంటుంది. అప్పుడు దాంతో ఆర్చ్కి వైర్స్తో కట్టాలి. అది షో ఏం చేస్తాం మరి, ఇంకా ఎంజాయ్మెంట్ రాసి పెట్టలేదు. లేబర్ పని, వర్క్ హార్డ్ అంతే. రాసి పెట్టలేదేమో ఎంజాయ్ అనేది లైఫ్లో, ఇంకా చేస్తేనే పని, లేబర్ పని. జస్ట్ కీప్ వర్కింగ్, దట్స్ ఆల్. నాకు అలా నాన్న అవస్థలు పడి ఆర్చ్ కంప్లీట్ చేసాం. BTS చూపిస్తారు అండి, బిహైండ్ ద సీన్స్ ఆఫ్ దిస్ ఆర్చ్. వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ ఇసుకేసి ఇలా పెట్టాం. వచ్చింది మా చెట్టు. సో హ్యాపీ టు బి హియర్. వీరికి ఒక మంచి చెట్టు పెట్టాం, ఆలఫ్కి సూపర్ ఉంది. ఆర్చ్ అవుతుంది, ఫ్రోజన్ ఫీవర్. చూడడానికి ఇంత బాగుంది కదా. దీనికి లోపల ఇక్కడ అన్ని టైల్స్ ఉన్నాయి, కింద ఇక్కడ 2 బ్రిక్స్ ఉన్నాయి. ఆ గట్టు మీద వేసి ఇక్కడ బ్రిక్ ఆపాం.
DIY. ప్రపంచంలో అక్కడ చూసుంటారు. దీన్ని మేము డైరెక్ట్ సూది దారంతో కుట్టేస్తున్నాం. వెనకమాల బ్యాక్ సైడ్. ఇంటి కింద బకెట్ పెట్టి అందులో ఇలా రాళ్ళు పెట్టి ఇందులో ఒక పోల్ పెట్టి ఆ పోల్లో ఇంకొక ఐరన్ పోల్ వేసి దానికి ప్లాస్టర్స్ పెట్టుకుంటూ ఇగోండి ఇలా కుట్టుకుంటూ వచ్చాం. అది ఇంత బ్యూటిఫుల్గా అయింది. ఎవ్రీథింగ్స్ కమింగ్ టుగెదర్. ఇంకొక పక్కన డెకరేషన్ చేస్తుంటే ఒక పక్క వంటలు కూడా ప్రిపేర్ అవుతున్నాయి. అంతా చక్కచక్క జరిగిపోతున్నాయి వర్క్స్. ఈ టేబుల్ మీద క్లాత్ ఒకటి మిగిలింది. ఇదేం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఇక్కడ పెడదామని ఐడియా వచ్చింది. చూద్దాం. గాలి వస్తే అలా ఎగుతుంది. బాగుంది అక్కడ క్లాత్. టైం 6 అయిపోయింది. ఇంకా కావాల్సిన సామాన్లు కొన్ని సరిపోలేదని మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాం. అట్లా ఉంటుంది మనతో. We are here. Wow. So hectic time అయిపోయింది. 6:30 ఆల్రెడీ. Olaf దొరికాడు. టోటల్ షాపింగ్ కాస్ట్ 630 రూపీస్ అయింది. 650 అయింది. అంకుల్కి 530 కొట్టేసి బ్యాలెన్స్ చూపించాను. ఇంకా 1 రూపీ ఉంది అంకుల్ అంటే సర్లే నాన్న మీరు భలే ఉన్నారు తీసుకెళ్ళండి అన్నారు. లాస్ట్ మినిట్ స్టేషనరీ రన్. మా థీమ్లో ఉండే కేక్ కోసం మేమైతే చాలా అడ్వెంచర్ చేసాం. అదేంటో చూడండి. అంటే ఇట్లా కాకుండా వైట్ క్రీమ్. ఎంత స్వీట్ అంటే కేక్ కన్నా చాలా చాలా స్వీట్ వాళ్ళు. కేక్ మేము ఆ కేక్ని దరిద్రం చేసేసిన పాపం అతను లోపలికి తీసుకెళ్ళి దాన్ని ఏదో ఒక డ్యామేజ్ కంట్రోల్ చేశారు. కేక్కి మనీ తగ్గించారు. మళ్ళీ స్ప్రింకిల్స్ ఇచ్చారు. అక్కడ మాస్టర్ లేరు. షెఫ్ అదే మెయిన్ పర్సన్ ఉంటారు కదా కేక్ డెకరేట్ చేసే పర్సన్, అతను లేరు. అయినా ఇతనే తీసుకుని ఫస్ట్ టైం చేశారంట. కానీ బాగానే వచ్చింది. ఇప్పుడు వెళ్ళాక అన్ని స్టిక్కర్స్ అన్నీ పెడితే అదే బాగుంటుంది కేక్. కానీ చాలా చాలా స్వీట్ పర్సన్ కదా. చాలా స్వీట్ పర్సన్ అతను. ఈరోజు అసలు మేము వెళ్ళిన వాళ్ళు అందరూ చాలా స్వీట్ పర్సన్స్. అందరూ స్వీట్ పర్సన్స్. ఐస్ మ్యాజిక్కి వెళ్ళామా, అక్కడ తగ్గించారు. అతను ఇప్పుడు ఇక్కడ ఫ్రెడో బేక్స్కి వెళ్ళాము. అతను ఇంకా స్వీట్. కేక్ కన్నా బాగా స్వీట్. ఆటో ఇప్పుడు ఆటో అంకుల్ ఇంకా స్వీట్ 30 తీసుకున్నారు. ఈరోజు మాకు షుగర్ వచ్చేద్దేమో ఇంత స్వీట్ తట్టుకోలేక. ఇంక టైం అవుతుంది. ఫాస్ట్ పరిగెడుతున్నాం. బయటికి వెళ్ళి వచ్చేలోపు ఇది చేసేసారు. అక్కడ కొన్ని పెట్టి ఈ లైట్లు పెట్టారు అంతే. బర్త్డే గర్ల్ ఈజ్ ఆల్సో హెల్పింగ్. ఇలా ఉండే కేక్ని ఎలా తయారు చేస్తామో చూడండి. ఈ స్టిక్కర్స్ తెచ్చుకున్నాం కదా, ఇవి ఇప్పుడు షాప్ నుంచి తెచ్చుకున్న స్ప్రింకిల్స్ ఇవన్నిటితో మనం ఇప్పుడు కేక్ని చాలా అద్భుతంగా మార్చాం. లోపల నేను ఒక్కదాన్నే కేక్ తయారు చేస్తున్నాను. బయట వాళ్ళందరూ బెలూన్ ఆర్ట్స్ అన్నీ పెడుతున్నారు, డెకరేషన్ చేస్తున్నారు. అండ్ కేక్ ఎలా వచ్చిందో నాకైతే తెలియట్లేదు. అన్నీ పెట్టాను, బాగానే ఉందని అనుకుంటున్నాను. చూపిస్తాను, మీరు కూడా కేక్ ఈజ్ రెడీ. స్టిల్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. నేను లోపల కేక్ తయారు చేస్తున్నాను, బయట వీళ్ళందరూ ఇది ప్రిపేర్ చేస్తున్నారు.
బర్త్డే కదా ఎలా మన ఊరా ఇక మొదలెడదామా? అయ్యో ఆగండి. అరే వెరీ గుడ్ వెరీ అగ్నికంటే స్వచ్ఛమైనది సో మా బొమ్మి బర్త్డే అలా జరిగింది. మా ఇంట్లో వాళ్ళందరికీ మా డెకరేషన్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ద మెయిన్ గర్ల్ బొమ్మి వాజ్ సో హ్యాపీ టు. బర్త్డే చాలా రోజులు అయిపోయింది జరిగి, కానీ మధ్యలో నాకు ఎగ్జామ్స్ ఉండడం, వేరే ఊరు వెళ్ళడం, అలా దాన్ని బట్టి ఎడిటింగ్ లేట్ అయ్యి ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి. ఐ విల్ ట్రై టు బి మోర్ కన్సిస్టెంట్. ప్రతి వీడియోకి ఇదే చెప్తాను, కానీ దిస్ టైమ్ ఐ విల్ రియల్లీ ట్రై. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకేం చెప్పాలి. ఓకే, that's it for today. I'll see you all in the next one, and don't forget to like, share and subscribe. Bye. And మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి మా DIY బడ్జెట్ ఫ్రెండ్లీ థీమ్ పార్టీ ఎలా అనిపించిందో. బాయ్.